ఇక సంక్రాంతి వస్తుంది కదా, అందరు ఇళ్ళల్లోకి పోవాలి కదా, ప్లాన్ చేసుకున్నారా? అట్లనే 6,000 కూడా ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్లో పోతలేం, మేము బస్సులోనే పోతాం అనుకుంటున్నారా? బస్కే ఆ ఛార్జెస్, ఫ్లైట్కి కాదు. ప్రభుత్వం పెట్టే ఆర్టీసీ బస్సులన్నీ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినాయి, అందరు బుకింగ్ చేసేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. స్పెషల్ బస్ వేస్తారు కదా అనుకుంటున్నారేమో, స్పెషల్ బస్సులు ఎప్పుడు వేస్తారో ఏం కథనో తెలియదు. అయితే జనవరి 9, 10కి వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి అందరు అనుకుంటారు మెల్లగా చేసుకుందాంలే, వీకెండ్స్ కూడా ఉన్నాయి కదా, 9కి స్టార్ట్ చేస్తే హాలిడేస్ 16 వరకు మంచిగా ఇంటికాడనే ఉండొచ్చు అనుకుంటారు. కానీ అంతకన్నా ముందు పోవాలి కదా. పోవాలంటే ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి అందరు ఏం చేస్తారు, ప్రైవేట్ బస్సుల సైడే చూస్తారు. ప్రైవేట్ బస్సులో ఏం చేసిండ్రు, ఇదే ఛాన్స్ అన్నట్టు 1000 రూపాయలు ఉన్న టికెట్ని 3,000కి పెంచిండ్రు, అంటే 2 రేట్లు ఎక్కువ పెంచేసిండ్రు. అందుకని అందరు ఏమనుకుంటున్నారంటే ఆర్టీసీ బస్సులే బుక్ చేసుకోకపోయినామని అనుకుంటున్నారు. కానీ ప్రైవేట్ బస్సులకు ఇప్పుడే అవకాశం ఉంది. సో ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఎప్పుడు వేస్తారో తెలియదు కాబట్టి అందరూ ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయో లేవో అన్నట్టుంది కాబట్టి ట్రైన్లలో పోదామా అంటే అట్లానే రేట్లు ఉంటాయి, బస్సులలో పోదామా అంటే ప్రైవేట్ బస్సులే దిక్కైనాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ దీని మీద ఏం యాక్షన్ తీసుకోలే, అట్లనే ఉన్నాయి రేట్లు కూడా. 1000 రూపాయలు ఉండాల్సింది 3,000 పెంచడం ఇది చాలా దారుణం. అసలు 1000 రూపాయలు ఉంటే ఒక 500 పెంచితే ఓకే, కానీ జనాలు ఓకే అనుకుంటారు, కానీ 3,000 పెంచితే అసలు జనాలు ఎట్లా స్పందిస్తారు? మీరే ఎట్లా స్పందిస్తారు? దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మస్తు మంది అంటున్నారు. స్పందిస్తుందా లేదా చూడాలి. మరి స్పెషల్ బస్సులు వచ్చేదాకా ఆగలేం కాబట్టి ఇప్పుడే బుక్ చేసుకోవాలి కాబట్టి మీరే స్పందించాలి. మరి కింద కమెంట్స్లో చెప్పండి ఏమనుకుంటున్నారు.